హాయ్ అండి, ఎలా ఉన్నారో నాతో కామెంట్ చేయండి. ఇంకా ఈరోజు బ్లాగ్ అయితే వచ్చేసి ఆద్యది మొత్తం. ఇంకా నా ఛానల్లో పిల్లల గురించి అయితే చెప్తానని చెప్పాను కదా ఖచ్చితంగా. సో ఇంకా ఈరోజు అయితే ఆద్య స్కిన్ కేర్ గురించి చెప్దాము, ఏమేమి వాడతాను నేను అనేది. ఇంకా ఈ వీడియో అయితే అందుకే చేస్తున్నాను నేను మెయిన్గా అయితే. ఇంకా ఆద్యకైతే స్కిన్ కేర్ నేను చాలా కేర్ తీసుకుంటానండి, ఎందుకంటే తనకి ఏదంటే అది పడదు. సో మనం ఇష్టం వచ్చినట్టు ఏదంటే అది పెట్టామనుకోండి, తనకి ఆల్రెడీ ఇక్కడ ర్యాషెస్ రావడం కానీ ఇలా స్కిన్ అనేది ఇలా ముడతలు కావడం కానీ నేను అది అబ్జర్వ్ చేస్తాను ఖచ్చితంగా. నేను ఆద్యకి మాత్రం స్కిన్ కేర్లో మాత్రం ఖచ్చితంగా కేర్ అనేది తీసుకుంటాను. బై బర్త్ నుంచి తనకి ఒకే ప్రోడక్ట్ వాడుతున్నాను. అయితే మధ్యలో దొరకకపోతే ఏం చేసినంటే వేరే ప్రోడక్ట్ తెప్పించి ఉండే. సో అది ఒక 2-3 డేస్ పెట్టగానే నాకు ఆల్రెడీ రిజల్ట్ తెలిసిపోయింది, తనకి ఏ ప్రోడక్ట్ పడదు అని నాకు అర్థమైపోయి ఇంకా నేనైతే అడ్వాన్స్ తెచ్చి పెట్టుకుంటాను ఇంట్లో. సో ఆద్యకైతే నేను ఫస్ట్ ఏమేమి వాడతాను అనేది చెప్తాను. ఇంకా నేను ఫస్ట్ అయితే ఆద్యకు వచ్చేసి సోప్ ఏం వాడతానంటే చూడండి, కనిపిస్తుంది కదా మీకు మమ్మా ఎర్త్. నేనైతే ఆద్య కోసం ఫస్ట్ వాడేది సోప్, మమ్మా ఎర్త్ సోప్ మాత్రమే వాడతాను, ఇంకా వేరే సోప్ అయితే వాడను నేను. అయితే ఇది బై బర్త్ నుంచే తీసుకున్నానని చెప్పాను కదా మీకు, మధ్యలో దొరకలేదు మమ్మా ఎర్త్ సోప్. సో నేను బుక్ చేయడం కూడా మర్చిపోయి డెలివరీ లేట్ అయిపోయింది. సో అప్పుడు ఏం చేయాలి, ఏదో ఒక సోప్ పెట్టాలి కదా అని ఏం చేసిన టెడ్డీ బార్ సోప్ తెప్పించాను. సో అది పెట్టిన నాకు కొన్ని రోజులకి నాకు రిజల్ట్ అనేది తెలిసిపోయింది. ఆల్రెడీ ఆద్యకి స్కిన్ అనేది ఇలా వెరైటీగా అవ్వడం అనేది స్టార్ట్ అయింది. సో నేను ఇంకా అది ఆఫ్ చేసి ఎంబడి మళ్ళీ మమ్మా ఎర్త్ సోప్ వచ్చేసింది. ఇంకా మళ్ళీ ఇదే వాడడం మొదలుపెట్టాను. ఈ సోప్ అయితే ప్యాకింగ్ ఇలా ఉంటుందండి. ఇదైతే ప్రమోషన్ వీడియో మాత్రం కాదు, కేవలం ఆద్య స్కిన్ కేర్ మాత్రమే చెప్తున్నాను. ఇంకా చూడండి, ఇంకా ఓపెన్ చేయలేదు. 2 సోప్స్ ఉంటాయి చూడండి, ఇలా ఉంటుంది సోపు. ఇది తెప్పించాను నేను అడ్వాన్స్ ఉండాలని, ఆల్రెడీ తనకి ఉంది సోపు. అది అయిపోయాక ఇది ఓపెన్ చేస్తాను. ఇందులో అయితే 2 సోప్స్ ఉంటాయి. చాలా బాగుంటుంది. ఇది స్కిన్ మాత్రం ఎప్పుడు తనకి మాయిశ్చరైజింగ్గానే ఉంచుతుంది. మనం మాయిశ్చరైజ్ వాడకపోయినా ఇది మాత్రం చాలా యూస్ఫుల్ అనేది అవుతుందండి. నేను అందుకోసమే మెయిన్ అంటే ఆద్యకి తనది డ్రై స్కిన్. సో డ్రై స్కిన్ వల్ల ఎప్పుడు ఏం వాడాలి, మనము ఎప్పుడు వాళ్ళ స్కిన్ అనేది మాయిశ్చర్గా ఉంచుకోవడానికి చూడాలి. సో అందుకోసమే నేను ఏం చేస్తానంటే ఇదే వాడతాను, మమ్మా ఎర్త్ సోపే వాడతాను నేను ఆద్యకి. మోస్ట్లీ రికమెండ్ చేస్తే అయితే ఇదే నేను. ఇంకా దీని కాస్ట్ వచ్చేసి ఇక్కడ 249 ఉంది. స్టార్టింగ్లో అయితే 199 ఉండేది. ఇది మరి ఏమైందేమో 249 వేస్తారు ఇప్పుడు నుంచి రేట్. సో ఫస్ట్ అయితే సోప్ ఇది వాడతాను నేను. ఇంకా షాంపూ అంటే ఏం వాడను నేను సపరేట్గా ఆద్యకి. హెడ్కి డైరెక్ట్ హెడ్ నుంచి టో వరకు ఇదే వాడతాను నేను. ఇంకా స్పెషల్గా హెడ్కి షాంపూ అని ఏమైతే వాడలేదు నేను ఇప్పటివరకు అయితే, ఇదే పెట్టాను. తర్వాత వచ్చేసి బాడీ లోషన్ కూడా నేను మమ్మా ఎర్త్ బేబీనే వాడతాను. చూడండి ఇలా ఉంటుంది మమ్మా ఎర్త్. ఇది ఆల్రెడీ అయిపోయింది, ఒకటి అయిపోయింది ఆద్యకి. ఇంకా చూడండి, నేను ఆల్రెడీ అడ్వాన్స్గా 2 తెప్పించి పెట్టేసుకున్నాను. ఎందుకంటే మనకి ఎప్పుడు ఉంటుందో లేదో తెలియదు కదా. సో అడ్వాన్స్ ఉంటే ఇంకా మనం కూడా టెన్షన్ ఉండకుండా ఉంటుంది. ఇంకా ఇది ఓపెన్ చేయలేదు, ఇదైతే ఓపెన్ చేసి ప్రజెంట్ ఇది వాడుతున్నాను నేను. ఇది వచ్చేసి బాడీ లోషన్ అండి, ఆద్య కోసం తీసుకున్న బాడీ లోషన్. సో ఈ బాడీ లోషన్లో స్పెషాలిటీ ఏముందంటే ఇవన్నీ టాక్సిన్ ఫ్రీ. ప్రతి ఒక్కటి మమ్మా ఎర్త్ అనేది ఏదైనా టాక్సిన్ ఫ్రీగా ఉంటుంది. ఎందుకంటే ఇది ప్లాంట్స్ తోటే కదా మీకు తయారు చేస్తే ఆల్రెడీ తెలిసే ఉంటుంది అందరికీ. బేబీస్కి ఏం వాడతారు, ఎలాంటివి వాడాలో కూడా తెలుసుకోవాలి మనం. ఏదంటే అది పడేయడం అనేది మంచిది కాదు. ఎందుకంటే చిన్న ఉన్నప్పటి నుంచి మనం కేర్ తీసుకుంటేనే పెద్ద అయినాక ఏవి రాకుండా ఉంటాయని నా ఒపీనియన్. అందుకే నేను బేబీ విషయంలో మాత్రం ఖచ్చితంగా ఏది వాడినా కానీ దానికోసం రీసెర్చ్ చేసి మాత్రమే వాడతా. ఇదైతే బాడీ లోషన్ అండి. ఇంకా సోపు స్నానం చేయించాక అయితే ఫస్ట్ బాడీ లోషన్ మొత్తం అప్లై చేస్తాను నేను. అప్లై చేశాక ఇంకా నెక్స్ట్ ఏంటి, తనకి నెక్స్ట్ పౌడర్ ఇస్తాను కదా. ఇంకా పౌడర్ కూడా చూడండి, మమ్మా ఎర్త్ పౌడరే నేను వాడేది. సో పౌడర్ విషయంలో చాలామంది కేర్ తీసుకురండి. మనం ఏం చేస్తామంటే డైపర్ ఏరియాలో పౌడర్ వేస్తామా ఏమో. సో అప్పుడు ఏం చేస్తారు కొంతమంది తెలియక, అంటే ఏదంటే అది పౌడర్ వాడేసి ఇంకా డైపర్ ఏరియాలో పౌడర్ వేసేస్తారు. అలా వేయడం వల్ల ఏమవుతుందంటే అది వెజైనా లోపలికి వెళ్ళి మనకి ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ అనేది వస్తాయి. సో ప్లీజ్ దయచేసేసి ఏ పౌడర్ వాడినా మీరు అనేది అందులో టాల్క్ లేకుండా చూసుకోండి. సో టాల్క్ అంటే చాలా డేంజర్ అండి, అది చాలా వెరైటీగా తయారవుతుంది. సో దయచేసి టాల్క్ ఫ్రీ పౌడర్ మాత్రమే వాడండి.
సో నేనైతే మమ్మ ఎడితే వాడతాను. ఇందులో అయితే టాల్క్ అనేది ఏమి ఉండదు. ఆల్రెడీ ఇక్కడ మనకు ఉంటుంది చూడండి, నో టాల్క్ అని ఇక్కడ ఉంది, చూసారా మీరు. సో ఖచ్చితంగా పౌడర్ విషయంలో చాలా కేర్ తీసుకోండి. డైపర్ ఏరియాలో వేసేటప్పుడు మాత్రం చాలా అంత రీసెర్చ్ చేసి మాత్రమే వాడండి. ఏదంటే అది వాడకండి ప్లీజ్. ఎందుకంటే చిన్న పిల్లలు కదా, ఇప్పటి నుంచే మనం కేర్ తీసుకుంటే ఫ్యూచర్లో ఇంకా ఏ టెన్షన్ ఉండదు. సో అందుకే నేనైతే ఇది రికమెండ్ చేస్తున్నాను. మీకు నచ్చితే తీసుకోండి. ఇంకా దీని కాస్ట్ వచ్చేసి 199 ఉంది ఇక్కడ. సో అదే యూజ్ చేసే పౌడర్ అయితే మమ్మ ఎడుతుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి క్రీమ్ వచ్చేసి మమ్మ ఎర్త్. అదే క్రీమ్ వచ్చేసి మమ్మ ఎర్త్ ఇలా ఉంటుంది, చూసారు కదా. మమ్మ ఎర్త్ కోకో సాఫ్ట్ బేబీస్ క్రీమ్ ఫర్ బేబీస్. ఇది మనం 0 to 3 years వరకు వాడుకోవచ్చు అండి. ఏ ప్రొడక్ట్స్ అయినా మమ్మ ఎడుతుంది బేబీస్కి 0 to 3 years వరకు వాడుకోవచ్చు. సో చూసారు కదా, ఇది కూడా మమ్మ ఎర్త్. నేను ఓపెన్ చేసి ఇలా ఉంటుంది బేబీస్ క్రీమ్. దీని కాస్ట్ వచ్చేసి మనకి 199 ఉంది కదా, కనిపిస్తుంది మీకు, 199. సో అద్దెకి నేను ఫేస్కి మాత్రం మాయిశ్చరైజర్ ఏం వాడను. సో ఇది ఏం వాడను అనమాట. డైరెక్ట్గా నేను క్రీమ్ పెట్టేసి నెక్స్ట్ పౌడర్ వేసేస్తాను అద్దెకి, ఫేస్కి మాత్రమే. సో నేను అద్దెకి వాడబోయే క్రీమ్ కూడా మమ్మ ఎత్తితే వాడతాను. ఇంకా ఇంకేముంది అద్దెకి వాడేది, క్రీమ్ అయిపోయింది. ఇంకా అది బ్రష్ చేస్తుంది కదా, బ్రష్ ఇప్పుడైతే బ్రష్ స్టార్ట్ చేశాను. ఇంతకుముందు అంటే ఇంకా టీత్ లేకుండా కాబట్టి బ్రష్కి అయితే అంత ఇంపార్టెన్స్ అనేది ఇవ్వలేను నేను ఆద్యకి. బట్ ఇప్పటి నుంచి అయితే 1 month అవుతుంది ఆల్రెడీ ఆద్య బ్రష్ చేయించడం. తనకి ట్రైనింగ్ అయితే ఇస్తున్నాను ఎలా చేసుకోవాలి అనేది. ఇంకా అందుకోసం కూడా నేను పేస్ట్ అనేది వేరే తీసుకున్నాను, బేబీస్కి సంబంధించిన పేస్ట్. సో అది కూడా చూడండి, మమ్మ ఎర్త్ టూత్ పేస్ట్ కనిపిస్తుంది కదా మీకు. ఇది కూడా నేను మమ్మ ఎర్త్దే తీసుకున్నాను. ఎందుకు తీసుకున్నానంటే మనకి ఇందులో కూడా కొన్ని కెమికల్స్ ఉంటాయి. సో ఏదంటే అది వాడడం వల్ల వాళ్ళ టీత్కి అనేది ఎఫెక్ట్ అయ్యి, ఎందుకంటే బేబీస్ లోపలికి మింగేస్తారు కదా అది. సో మళ్ళీ ఏమైనా ఎఫెక్ట్ అవుతుంది. సో ఇది మనకి ఏ ప్రాబ్లం ఉండదు అనుకోండి, సో టెన్షన్ ఉండదు. అందుకోసమే కొంచెం కాస్ట్ ఎక్కువైనా పర్లేదని నేను. ఎంత ఉంది కాస్ట్ ఇది చూడండి, 149 రూపీస్ కోల్గేట్. ఇది బేబీస్ది టూత్ పేస్ట్. సో అదేకైతే నేను ప్రజెంట్ ఇది వాడుతున్నాను. ఇంకా ట్రైనింగ్ ఇస్తున్నాను తనకి, పర్ఫెక్ట్గా రాదు బ్రష్ చేసుకోవడం అయితే. సో ఇప్పటి నుంచి స్టార్టింగే ట్రైనింగ్ ఇస్తున్నాను కాబట్టి కొద్దిగా మాత్రమే పెడుతున్నాను పేస్ట్. ఇంకా నేను ఎక్కడికి వెళ్ళినా ఆద్య కోసం మెయిన్గా ప్రిపేర్ చేసే అయితే వైప్స్, వెట్ వైప్స్ ఖచ్చితంగా తీసుకెళ్తాను ఎక్కడికి వెళ్ళినా. ఎందుకంటే ఎప్పుడైనా ఆద్య క్రాంకింగ్గా ఉన్నా కానీ, ఇంకా తనకి కొద్దిగా స్వెట్ వచ్చినా కానీ ఖచ్చితంగా నేను ఈ వైప్స్తో తనని ఫేస్ క్లీన్ చేస్తాను, లేదంటే బాడీ క్లీన్ చేస్తాను. ఎప్పుడైనా జర్నీలో బయటికి వెళ్ళినప్పుడు తనను మోషన్ పోయినా కానీ మంచిగా క్లీన్ చేసేసి పౌడర్ వేసేసి మళ్ళీ మనం వేరే డైపర్ వేయచ్చు. సో బేబీస్ కూడా క్రాంకీ కాకుండా ఉంటారు. సో దీనికోసం కూడా మనం మంచి వైప్స్ ఇచ్చాలి. కొంతమంది ఏవంటే అవి వైప్స్ యూజ్ చేస్తే ఫేస్ అనేది ఖరాబ్ అయిపోతుంది, మీరు గమనించడం లేదు. సో అందుకోసమే ఇవి కూడా నేను మా అమ్మ ఎడితే తీసుకున్నాను. ఎందుకు అన్ని బేబీస్కి అన్నీ ఒకే బ్రాండ్ వాడుతున్నాను అంటే, మనం వేరే బ్రాండ్స్ వాడడం వల్ల ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి ఉంటాయి కదా. సో మనకు తెలిసింది మాత్రమే వాడడం మంచిదని నా ఉద్దేశం. ఏదైనా సరే నాకు నచ్చింది అంటే తీసుకుంటాను, నచ్చలేదంటే తీసుకోను. అందుకోసమే నేను దాని గురించి నాకు తెలుసు, ఇది ఎలా తయారవుతుందో కూడా నాకు తెలుసు కాబట్టి నేను అన్నీ మా అమ్మ ఎర్త్ ప్రొడక్ట్సే వాడుతున్నాను. అలాగని మీరు ఇదే వాడండి అని నేను చెప్పట్లేదు. మీకు నచ్చితే మీరు తీసుకోండి, లేదంటే లేదు. అలాగని ఇది ప్రమోషన్ అనుకుంటే మాత్రం తప్పు. నేను ప్రమోషన్ అని చేయడం లేదు. ఇది కేవలం నా బేబీకి నేను ఏం వాడుతున్నాను అనేది మాత్రమే మీకు చెప్తున్నాను. ఎందుకంటే నా ఛానల్లో బేబీస్ గురించి కూడా చెప్తానని చెప్పాను కదా మీకు. సో ఆద్య కోసం నేను వాడుతున్న స్కిన్ కేర్ రొటీన్ అండి ఇవైతే ఇవే. ఇంకా చూసారు కదా, ఆద్య కోసం వాడేటివైతే నేనైతే ఇవే వాడతానండి. మీకు నచ్చితే తీసుకోండి. అలాగే మీ బేబీస్కి మీరేం వాడుతున్నారో కూడా నాకు కామెంట్ చేయండి. కామెంట్ చేయడం వల్ల నాకు కూడా తెలుస్తుంది కదా. ఇంకా మీకు స్కిన్ కేర్ ఏదైనా డౌట్ ఉంటే చెప్పండి, నేను ఖచ్చితంగా క్లారిఫై చేస్తాను. చూసారు కదా, ఇవే ఆద్య కోసం అయితే నేను వాడేటివి ఇవే. ఎప్పుడు నా డైపర్ బ్యాగ్లో మాత్రం ఖచ్చితంగా ఇవన్నీ పెట్టేసుకుంటాను నేను. ఆద్య కోసం మాత్రం ఎక్కడికి వెళ్ళినా ఇవన్నీ మర్చిపోను. సో
సో ఇవైతే తీసుకెళ్తాను. ఇంకా ఆద్య స్కిన్ కేర్ అయితే ఇవేనండి. సో థ్యాంక్ యూ. ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇదైతే ప్రమోషన్ వీడియో కాదు, కేవలం ఆద్య స్కిన్ కేర్ మాత్రమే మీకు చెప్తున్నాను నేను. థ్యాంక్ యూ.